హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సైజ్ 5.3 లో 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ 3 చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్ అని అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా ఆ వీడియోని మోడల్ పేపర్స్ వీడియోని మీరు ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. అలా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్స్ డివిజిబుల్ బై 6. పాజిటివ్ అన్నారంటే ఇక్కడ ప్లస్ అనే వాడాలి కదా. పాజిటివ్ అంటే ఏంటి? ప్లస్. అసలు ఇంటిజర్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? మనకి పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి. నెగిటివ్ అంటే ఏంటి? మైనస్ లో ఉండేటివి నెగిటివ్, ప్లస్ లో ఉండేటివి పాజిటివ్. మనం ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ ని మనం ఇప్పుడు బాగా చూడండి. ఫైండ్ ద ఫైండ్ ద సమ్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫార్ములా గుర్తురావాలి వెంటనే. Sn ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇదేంది? సమ్ ఆఫ్ ఎంత టర్మ్స్ కనుక్కోనిక ఫార్ములా. ఓకే, ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ డివిజిబుల్ బై 6. ఇప్పుడు క్లారిటీగా వినండి, ఇంకా మొత్తం క్వశ్చన్ అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, 6 తో డివిజిబుల్ అయ్యేటివి అలా 40 టర్ములని సమ్ము చేస్తే ఎంత? క్వశ్చన్ ఇదే. ఓకే, 6 తో డివిజిబుల్ అయ్యేటివి 40 టర్ములని సమ్ము చేస్తే ఆన్సర్ మొత్తం ఎంత అనేది క్వశ్చన్. అంటే 40 టర్ములు అంటే 6 తో డివిజిబుల్ అయ్యేటివి అంటే ఏంటంటే మనకి పాజిటివ్ ఇంటిజర్ 6 తో డివిజిబుల్ అయ్యేటివి ఏముంటాయి? 6, 12 ఇలా అనమాట. అంటే మనకి 6 టేబుల్ మొత్తం డివిజిబుల్ అయ్యేటివి. అలా 40 టర్ములు 40 వరకు ఉండేటివివో కాదు, అర్థమవుతుందా? 40 టర్ములు అంటే 6 ఫస్ట్ టర్మ్, 12th సెకండ్ టర్మ్, అలా 18th సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, అలా సమ్ చేసుకుంటా వెళ్తే అలా 40 టర్ములను సమ్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేదో రాసుకోవచ్చు మీరు. ఇక్కడ ద ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్, ఇక్కడ ఉండేది రాస్తున్నాను నేనేం వేరేది ఏం రాయట్లేదు. చూడండి, ఓకే, ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6 ఈస్ 6 తో డివిజిబుల్ అయ్యేటివి ఏంటివి? ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్స్ లో 6 డివిజిబుల్ అవుతుంది, 12 డివిజిబుల్ అవుతుంది, 8 డివిజిబుల్ అవుతుంది. అంటే 6 టేబుల్ అనమాట. ఇట్లా ఎన్ని టర్ములు? 14 టర్మ్స్. 40 వరకు కాదు ఇక్కడ అడుగుతుంది, 40 టర్మ్స్. అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, అలా 40 టర్ములను సమ్ చేస్తే ఎంత అనేది క్వశ్చన్ అనమాట. 14 టర్మ్స్. ఇక్కడ చూడండి, అసలు సమ్ ఆఫ్ ది పాజిటివ్ సమ్స్ కనుక్కోనిక మనకి ఏమేం కావాలి? ఎన్ కావాలి, ఏ కావాలి, డి కావాలి. ఈ 3 తెలియాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఏ ఎంత? ఇక్కడ 6, డి ఎంత? 6. ఎందుకు 6 వస్తుందంటే ఇక్కడ 6 టేబుల్ కదా మనకి డివిజిబుల్ అయ్యేటివి. అంటే 6 డిఫరెన్స్ అనేది ఉంటుంది. కావాలంటే ఇక్కడ చూడండి, A2 - A1 12 ఒక 6 పోతే 6. ఎన్ ఎంత మనకి? ఎన్ని టర్మ్స్ కి? ఎన్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్. అసలు నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంది? ఇక్కడ ఎన్ని టర్మ్స్ కి మనం సమ్ కనుక్కోవాల్సింది 40. అంటే ఎన్ని ఏమవుతుంది? 40 టర్మ్స్ అవుతుంది. ఓకే, ఎన్ ఎంత? 40. ఇంకా ఫార్ములా రాసేసేయండి. n/2 S40 కి మనకి కనుక్కోవాల్సింది n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా. ఇప్పుడు S40 టర్మ్స్ కి ఏంది? 40 టర్మ్స్ కి ఎన్ ఎంత మనకి? 40/2 2 ఇంటూ ఏ ఎంత మనకి? 6 ప్లస్ ఎన్ ఎంత? 40 - 1 డి ఎంత? 6. ఓకే, ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ చేద్దాం. 2 1 జా 2 20 జా 20. ఇక్కడ చూడండి, 40లో సగం చేస్తే ఎంత? 20. 6 రెంట్ల 12 ప్లస్ 40లో 1 పోతే 39 ఇంటూ 6. మళ్ళీ చెప్తున్నా చూడండి, 40లో సగం ఎంత? 20. 6 రెంట్ల 12 ప్లస్ 40లో 1 పోతే 39 ఇంటూ 6. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, 20 ఇంటూ 12 ప్లస్ 36 ఇంటూ 6. 9 6 జా 54, క్యాన్సిల్ చేసి 4 వేసినాం. 6 3 జా 18 ఒక 5 ఎంత? 23. ఎంత వచ్చింది? 234 కదా. ఇప్పుడు ఈ రెండు సమ్ చేయండి. మళ్ళా సింపుల్ గానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లెంతింగ్ ఏం ఉండదు. ఓకే, ఈ రెండు సమ్ చేయండి. అసలు క్యాలిక్యులేషన్ అనేది రావాలి. మీరు ఏం చేస్తారు? క్యాలిక్యులేషన్ అంటే అన్ని కూడికలు తీసివేతలు ఇక్కడ ఉండేది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కూడికలు తీసివేతలు తప్ప వేరేటివి ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి, 4 1 2 6, 3 1 4 2 ఎంత వచ్చింది? 246. ఓకే, ఇప్పుడు ఇంటూ అంటే ఇక్కడ ఇంటూ 20తో 246ని ఇంటూ చేయాలి.
ఏంటి ఇంత ఈ రెండు ఇప్పుడు ఇంటూ చేస్తే కలిసి మన అవుతుంది అనుకుంటారు, కానీ సింపుల్ గా చూడండి ఇక్కడ 246 ఇంటూ 2 చేద్దాం. ఒక జీరో ఉంది కాబట్టి జీరో యాడ్ చేసుకోండి. 6 2 జా 12, 4 2 జా 8 9, 2 2 జా 4 ఎంత వచ్చింది 492 కదా. ఇక్కడ 4920, ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఒక జీరోనే కలుపుకున్నాం అంతే. ఓకే అర్థమవుతుందా? ఎంత 4920 అంటే మనకి 6 తో డివిజిబుల్ అయ్యేటివి బాగానండి. 6 తో డివిజిబుల్ అయ్యేటివి ఇలా 40 టర్ములు సమ్ము చేస్తే మొత్తము S40 = 4920 అనమాట. ఓకే అంటే 6 తో డివిజిబుల్ అయ్యేటివి అలా 40 టర్ములను తీసుకొని మనం సమ్ము చేస్తే 4920 అనే ఆన్సర్ వస్తుంది అనమాట. నోట్ డౌన్ గైస్. ఓకే 13th క్వశ్చన్. ఇక్కడ చూడండి సేమ్ ఇప్పుడు ఇందాక చేసిన లెక్క ప్రకారమే, కానీ ఇక్కడ మల్టిప్లేస్ వస్తుంది. ఎలా అని చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 మల్టిప్లేస్ ఆఫ్ 8. అసలు ఇందాకేమో డివిజిబుల్, ఇప్పుడు మల్టిప్లేస్. అసలు ఏంటి డిఫరెన్స్? అసలు ఇక్కడ చూడండి, మనం ఇందాకనేమో 6 తో భాగారం అయ్యేటివి ఏంది 6 తో భాగారం అయ్యేటివి నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను. 6 తో భాగారం అయ్యేటివి దాన్ని డివిజిబుల్ బై అంటాం. ఓకే అసలు మల్టిప్లేస్ అంటే ఇంకా ఒక విషయం చెప్పాలంటే రెండు ఒకటే, మనకు అలా కన్ఫ్యూజ్ చేయనికనో లేకుంటే అలా అడగడం జరుగుతుంది అంతే. అసలు మల్టిప్లేస్ అంటే ఇప్పుడు మల్టిప్లేస్ ఆఫ్ 8 అన్నారు. 8 అంటే 8వ టేబుల్ తో మల్టిప్లై అయ్యేటివి ఏమి అని అర్థం అనమాట. మల్టిప్లేస్ అంటే 8వ టేబుల్ ఏమేమి మల్టిప్లేస్ అవుతుంది? 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24 ఇలా మల్టిప్లేస్ అయితే ఉంటాయి కదా. వాటిని ఇప్పుడు వాడేది. ఇందాకేమో భాగారం అయ్యేటివి అని ఒక కన్ఫ్యూజ్ చేయనిక, ఇప్పుడేమో మల్టిప్లేస్ అయ్యేటివి అని అర్థం. రెండు ఆన్సర్లు ఒకటే. మల్టిప్లేస్ అన్నది అంటే మల్టిప్లేస్ డివిజిబుల్ రెండు ఒకటే అనమాట. ఓకే ఇక్కడ చూడండి. ఓకే ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 మల్టిప్లేస్ ఆఫ్ 8. ఇప్పుడు 8 తో మల్టిప్లై అయ్యేటివి 15 వాటిని సమ్ము చేస్తే ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా వినండి. 8వ టేబుల్ తో మల్టిప్లేస్ ఉంటాయి. 8తో మల్టిప్లేస్ అయితే ఉంటాయి కదా, వాటిని 15 టర్ములు సమ్ము చేస్తే ఆన్సర్ ఎంత? అసలు 15 టర్ములు సమ్ అంటే ఏంది చేస్తాను ఫార్ములా? అన్నిటికీ ఇదే. ఇంకా మీరు ఒకటి గమనిస్తారో లేరా కానీ ఎక్సర్సైజ్ 5.3 మొత్తం సమ్ ఆఫ్ ది టర్మ్స్ గురించి మాట్లాడతాం. ఓకే అర్థమైందా? ఓకే n/2 2a + n-1 ఇంటూ d ఇది సమ్ ఆఫ్ టర్మ్స్ అనుకోని ఫార్ములా. దేనికి 8 ఎన్ని టర్మ్స్ కి 15 టర్మ్స్ కి. ఇక్కడ చూడండి సేమ్ ఇందాక రాసినట్టే రాద్దాం. ఓకే సేమ్ ఇక ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ 15 multiplies of 8 is 8, 16, 24, డాష్ డాష్ డాష్. ఓకే ఇప్పుడు మనకు ప్రోగ్రెషన్ ఏంది? ఇవన్నీ 8 మల్టిప్లేస్ కదా. 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24. ఇప్పుడు మనం టర్మ్స్ కనుక్కోండి. అసలు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే ఏం కావాలా? ఏ కావాలి, డి కావాలి, ఎన్ కావాలి. ఎన్ని టర్మ్స్ కి ఇక్కడ మనకి 15 టర్మ్స్ కి. అంటే ఇక్కడ చూడండి ఏ = 8. సేమ్ డిస్టెన్స్ కూడా ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఏ 16 లో 8 పోతే 8. ఎన్ ఎంత? ఎన్ని టర్మ్లకి? 15 టర్మ్స్ కి. అర్థమవుతుందా క్వశ్చన్? బాగా వినండి. మనకి 8వ టేబుల్ తో మల్టిప్లై అయ్యేటివి అలా 15 వాటిని సమ్ము చేస్తే మనకి ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. Sn = n/2. మీకు ఎప్పుడైనా సరే ఫార్ములా ఖచ్చితంగా రాయండి. వాటికి కూడా మార్కులు పడతాయి తెలుసా మీరు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా రాయండి ఎగ్జామ్స్ లో కానివ్వండి. ఎందుకంటే మీరు చాలా మంది ఆ ఫార్ములాస్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా మీరు గెస్ చేసి ఆన్సర్ రాసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే మీరు స్పెసిఫిక్ గా నేర్చుకున్నారు, దాని టాపిక్ అనేది అర్థం చేసుకున్నారు అనేది మీకు ఐడియా అనేది వస్తుంది అనమాట. అవతల వాళ్ళకి కూడా కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ కి మనము 15 టర్మ్స్ కి. 15 అంటే 15/2. 2 ఏ ఎంత మనకి 8 ప్లస్ ఎన్ అంటే ఎంత 15 -1 డి అంటే ఎంత 8. ఓకే 15/2. 15/2 క్యాన్సిల్ చేయలేము కాబట్టి మనం 15/2 అలాగనే రాసుకుందాం. ఓకే 8 2 జా 16 ప్లస్ 40. ఇక్కడ చూడండి 15 లో 1 పోతే 14 8. ఓకే సేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ 15/2 తర్వాత 16 ఇంటూ 14 ఇంటూ 8. 8 4 జా 32. 2 క్యాన్సిల్ చేసినాను. 8 1 జా 8. 8 ఒక 3 11. ఎంత వచ్చింది 1 1 12. సారీ ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ 16 ప్లస్ ఈ రెండు ఇంటూ చేసినాను 112 వచ్చింది. ఓకే 102. 15/2. ఇప్పుడు ఈ రెండు కలపండి 6 1 ఎంత 8 1 1 2
1 ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ అవుతుంది 2 టేబుల్ లో ఖచ్చితంగా క్యాన్సిల్ అయింది 2 1 జా 2 6 జా 2 4 జా ఎంత వచ్చింది 64 వచ్చింది 15 into 64 అంటే ఇప్పుడు ఏం చేయాలా 64 into 15 5 4 జా 20 క్యాన్సిల్ చేసినాం 5 6 జా 30 32 కలిపినాం అన్నమాట ఇంటూ 64 ఎంత వచ్చింది 0 6 9 ఎంత వచ్చింది 900 అంటే ఏంది ఇక్కడ మనకి మొత్తం 8వ టేబుల్లోని మల్టిప్లైస్ ని అలా 15 టర్ములను సమ్ము చేస్తే మనకి ఎంత వస్తుంది 960 అనమాట 960 అనమాట అర్థమైందా గైస్ మళ్ళీ చెప్తున్నానండి 8వ టేబుల్ మల్టిప్లైస్ ని 15 టర్ములను సమ్ము చేస్తే మనకు ఆన్సర్ ఎంత అనేది మనం ఏపీ రూపంలో చేంజ్ చేసుకుని సమ్ము చేసేసి మొత్తం క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది ఓకే నోట్ డౌన్ ఓకే 14th క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్ బిట్వీన్ 0 and 15 ఇక్కడ చూడండి అసలు ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది ఇక్కడ చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్ బిట్వీన్ 0 and 15 క్వశ్చన్ బాగానండి ఆడ్ నంబర్స్ 0 నుంచి 50 మధ్యలో ఉండే ఆడ్ నంబర్స్ ని బాగానండి 0 నుంచి 50 మధ్యలో ఉన్న ఆడ్ నంబర్స్ ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్ అసలు ఆడ్ నంబర్స్ అంటే ఏందో తెలుసుకుందాం ఆడ్ నంబర్స్ అంటే బదులు ఫస్ట్ ఈవెన్ నంబర్స్ తెలుసుకుందాం ఈవెన్ నంబర్స్ ఎందుకంటే ఈవెన్ నంబర్స్ అంటే ఏంది 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ ఏంది ఈవెన్ నంబర్ అని చెప్పడం జరిగింది మరి ఇంట్రడక్షన్ రియల్ నంబర్స్ లో కానీ వినిటే కానీ నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లోని ఈ టాపిక్ చెప్పడం జరిగింది ఓకే అసలు ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ అంటే ఏంటంటే ఈవెన్ నంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ ఈవెన్ నంబర్ రైట్ అలాగనే ఆడ్ నంబర్ అంటే 2 తో డివిజిబుల్ కానిది ఏంది 2 తో డివిజిబుల్ కానిది ఏంది ఆడ్ నంబర్ అంటాం ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 డాష్ 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 ఇక్కడ 1 అనేది ఏంది ఆడ్ నంబర్ 2 అనేది ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్ ఇక్కడ చూడండి 2 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది 4 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది 6 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది ఇలా 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ ఈవెన్ నంబర్ అలానే 2 తో డివిజిబుల్ కాకుండా ఉన్న వాటిని ఆడ్ నంబర్స్ అంటారు ఓకే అర్థమైందా టాపిక్ ఆడ్ నంబర్స్ అంటే ఇప్పుడు ఆడ్ నంబర్స్ కదా ఆడ్ నంబర్స్ 0 నుంచి 50 మధ్యలో ఏముందో అది మనం కనుక్కోవాలి ఇక్కడ చూడండి ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్ కదా ఓకే ఇక్కడ చూడండి రాద్దాం ఇంకా ఇప్పుడు సొల్యూషన్ బాగా చూడండి 0 నుంచి 50 మధ్యలో ఏంది 0 నుంచి 50 మధ్యలో ఉన్న ఆడ్ నంబర్స్ ని మనం ఇప్పుడు సమ్ చేయాలి ఓకే ఆడ్ నంబర్స్ ని సమ్ చేయాలి ఓకే ఇక్కడనే ఆడ్ నంబర్స్ అక్కడ ఉన్నది ఏం రాయట్లేదు చూడండి ఓకే కొందరు ఈ స్టెప్స్ రాయడానికి ఇబ్బంది పడతారు ఎక్కడ నుంచి రాసినా అక్కడ ఉన్నది రాస్తే కూడా సరిపోతుంది ఓకే బిట్వీన్ 0 and 50 ఈస్ 0 నుంచి బాగా చూడండి 0 నుంచి 50 మధ్యలో ఉన్న ఆడ్ నంబర్స్ ఫస్ట్ ఏముంది మనకి 1 అనేది ఆడ్ నంబరే కదా ఆడ్ నంబర్ 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 తర్వాత 9 డాష్ 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 ఇక్కడ 50 వరకు ఏంటి 50 వరకే మనం సమ్ము చేయాల్సింది 0 నుంచి 50 మధ్యలో ఉన్న టర్మ్స్ ని మనం సమ్ము చేయాలి ఆడ్ నంబర్స్ మాత్రమే అసలు ఇక్కడ చూడండి లాస్ట్ 50 ఉంది 50 అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా ఈవెన్ నంబర్ ఎందుకు అది 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది 49 అనేది ఏంది ఆడ్ నంబర్ ఎందుకు 2 టేబుల్ లో డివిజిబుల్ కాదు అంటే లాస్ట్ టర్మ్ ఎంత 49 ఓకే అర్థమైందా ఇక్కడ బాగానండి ఓకే 0 నుంచి 50 మధ్యలో ఆడ్ నంబర్స్ ని సమ్ చేయాలి ఓకే 1 3 5 7 9 ఏపీ వచ్చేసింది ఈ ఏపీ తోనే ఇక్కడ చూడండి ఏపీ వచ్చేసింది అసలు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా ఏంది మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని SN = n/2 2a + n - 1 × d అని చెప్పడం జరిగింది అలా ఆ సమ్ కనుక్కొని ఏమేం కావాలి n కావాలి a కావాలి d కావాలి ఇప్పుడు అదే కనుక్కున్నాం a ఎంత మనకి 1 d ఎంత డిస్టెన్స్ ఎంత 3 లో ఇక్కడ చూడండి a2 - a1 a2 ఎంత 3 - 1 3 లో 1 పోతే 2 డిఫరెన్స్ n ఎంత n అంటే ఇక్కడ చూడండి మనం ఎన్నే కనుక్కోవాల్సింది ఏంది ఎన్నే కనుక్కోవాలి అసలు ఇక్కడ చూడండి ఎందుకు n కనుక్కోవాలంటే SN = n/2 2a + n - 1 × d కదా a వచ్చేసింది d వచ్చేసింది n రాలేదే n ఎలా కనుక్కుంటాం మనకి ఫార్ములా ఏంది an = a + n - 1 × d అసలు ఆ సమ్ము కనుక్కొని మనకి ఎన్ని టర్మ్స్ తెలిస్తే మనం ఈజీగా సమ్ము చేయొచ్చు ఓకే అంటే మనకి an తెలియాలంటే ఇక్కడ చూడండి తర్వాత ఏమనుకోవాలి an 49 ఎందుకు an 49 అనుకుంటారు అంటే ఫస్ట్ ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి
ఏంది 1 నుంచి 49 వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. అన్ని టర్మ్స్ మనకి గాన తెలిస్తే మనం ఈజీగా సమ్ము చేయొచ్చు. ఓకే, బాగా చూడండి. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఓకే, ఏ ఎంత మనకి 1 ప్లస్ ఎన్ ఎంత తెలియదు, అదే మనం కనుక్కోవాలి. డి ఎంత 2, ఏఎన్ ఎంత 49. ఎందుకు ఏఎన్ 49 అని అనుకున్నా అంటే 49 ఏ టర్మ్ కనుక్కుంటే మనకి అందులోని అన్ని టర్మ్స్ ఉన్నాయని తెలుస్తుంది. బాగా వినండి, ఏఎన్ ఎందుకు 49 అనుకున్నానంటే 49 ని మనం ఎన్నో టర్మ్ కనుక్కుంటే ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ ఎన్ మైనస్ 1 2 ఈక్వల్ టు 49 మైనస్ 1. ఓకే, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్. ఎన్ మైనస్ 1 ఇంటూ 2, 49 లో కల్లా 1 పోతే ఎంత 48. ఇక్కడ చూడండి ప్లస్ చేస్తుంది 1 అవతల పోతే మైనస్. ఎన్ మైనస్ 1 2 48 ఇక్కడ చూడండి ఈక్వల్ టు 48. 2 ఇంటూ ఎస్ న్యూతలు పోతే డివైడెడ్ బై అవుతుంది. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. ఎన్ మైనస్ 1 టూ టేబుల్ లో 48 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 4 24 టైమ్స్. 48లో సగం ఎంత 24. ఇది మనకి ఎన్ని కావాలి -1 అవతల పోతే +1 అంటే n ఈక్వల్ టు 24 +1 అంటే n ఈక్వల్ టు ఎంత 25. ఎంత వచ్చింది ఎన్నో 25. అంటే ఇక్కడ చూడండి ఏ వచ్చింది, డి వచ్చింది, ఎన్ వచ్చింది. మనకి ఇవన్నీ తెలిస్తే ఈజీగా సమ్ కనుక్కోవచ్చు. ఓకే, మనము సింపుల్ గా సమ్ ఆఫ్ టర్మ్స్ కి ఇంకో ఫార్ములా ఉంది కదా, ఏది n/2 a ప్లస్ an వాడదాం. ఓకే ఓకే, ఇక్కడ చూడండి n ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది బై 2. ఏ ఎంత ఉంది 1 ఉంది 1 ప్లస్ an అంతే. an ఏమనుకున్నాం 49 కదా లాస్ట్ టర్మ్. ఇది ఇంకో సింపుల్ టర్మ్ అనమాట ఫార్ములా అనుకోనికి మనకి. ఓకే, 25/2 50 ఎంత 50 సగం చేసేసేయండి 25 ఎంత 25 ఇంటూ 25 వచ్చింది. ఏంది ఏమేమో రాసిన అనుకోవద్దండి. ఇక్కడ చూడండి మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుకోనికి ఇది సింపుల్ ఫార్ములా అని చెప్పడం జరిగింది చాలా సార్లు. ఇంట్రడక్షన్ మీరు రెగ్యులర్ గా క్లాస్ వింటే కన్నా ఈజీగా అర్థమవుతుంది. ఏ ఎంత మనకి 1, ఏఎన్ ఎంత 49 లాస్ట్ టర్మ్. ఏఎన్ అంటే ఏంది లాస్ట్ టర్మ్. ఎన్ ఎంత 25 టర్మ్స్. ఒక సమ్ము కనుక్కోనికే 3 కావాలి. ఏంది ఏ కావాలి, డి కావాలి, ఎన్ కావాలి. ఈ 3 తెలుస్తేనే మనకి సింపుల్. ఓకే, క్యాలిక్యులేషన్ చేస్తున్నా. 25 ఇంటూ 25 ఇంటూ 25 5 5 జా 25 5 2 జా 10 12 మళ్ళా 50 5 2 6 ఎంత వచ్చింది 625. అంటే ఇక్కడ చూడండి బాగా వినండి. ఇప్పుడు లాస్ట్ పాయింట్ బాగుంటే మీకు మొత్తం క్వశ్చన్ అర్థమైపోతుంది. అంటే ఆడ్ నంబర్స్ 0 నుంచి 15 వరకు మధ్యలో ఉన్న నంబర్ లోని ఆడ్ నంబర్స్ ని సమ్ చేస్తే 625 అనమాట. అంటే ఎన్ని టర్మ్స్ కి మొత్తము 49 టర్మ్స్ కాబట్టి 49 టర్మ్స్ కి మొత్తం ఎంత 625 అనమాట. అర్థమైందా గైస్? 0 నుంచి 50 మధ్యలో ఉన్న ఆడ్ నంబర్స్ ని సమ్ చేస్తే మనము 625 అనేది వస్తుంది అనమాట. ఓకే, నోట్ డౌన్ గైస్.